రాత్రికాల ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమామయుడా, అత్యున్నతమైన సింహాసనపై ఆసీనుడు వయున్న మా దేవ, మీకే కోట్లాది కోట్ల స్తుతులు తండ్రి, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. అయా, మమ్మల్ని ప్రేమించి ఈ ఉదయకాల సమయం నుంచి ఇంతవరకు కూడా మీ కనుదృష్టి మాపై నిలిపినందుకు స్తోత్రాలు తండ్రి. అవునైనా మా పనులలో మీరు మాకు సహాయము దయచేశారు, శక్తితో నింపారు, బలముతో నింపారు, జ్ఞానమును ఇచ్చారు, ఆరోగ్యమును దయచేశారు తండ్రి. స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము ప్రభువా. అయా, ముఖ్యంగా ఈ రాత్రిన మమ్మల్ని అందరినీ కూడా తండ్రి సజీవులుగా నిలవబెట్టుకున్నందుకు, మీ యొక్క సన్నిధిలో ఈ విధంగా ప్రార్థించుకునే ఈ విధమైన అవకాశము, ధన్యత కలగజేసినందుకు స్తోత్రాలు నాయన. కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాము ప్రభువా. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము 9వ వచనము, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని అయా ఈ రాత్రిన జ్ఞాపకం చేస్తున్నారు. అయా, ఎవరైతే శారీరకంగా బలహీనతల్లో ఉన్నారు, ఎవరైతే ఆత్మీయ బలహీనతలతో ఉన్నారో, ఎవరైతే ఇంకా ఎటువంటి బలహీనతలు కలిగి ఈ రాత్రిన ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో తండ్రి, వారికి జ్ఞాపకం చేస్తున్నారు. వారి బలహీనతలో మీ యొక్క శక్తి ఇంకా ఇంకా పరిపూర్ణము చేస్తానంటున్నారు తండ్రి. ఎస్ లార్డ్. అయ్యా, వారు బలహీనులుగా ఉన్నంత మాత్రాన వారు నిరుత్సాహపడాల్సిన అవసరం లేదని, వారు ఓటమిని అంగీకరించాల్సిన అవసరము లేదని నాయన, మా అందరిలో తండ్రి మనోనిబ్బరమును కలగజేస్తున్నందుకు స్తోత్రాలు నాయన. మీ యొక్క శక్తిని, మీ యొక్క మహిమని మాలో ఇంకా అభివృద్ధి పరుస్తారని, అయా మీ యొక్క సూచక క్రియలను మా ద్వారా ఈ లోకానికి చూపించి నాయన, మీ యొక్క మహిమేమిటో తండ్రి ఈ లోకమంతటికి తెలియజేయబోతున్నందుకు స్తోత్రాలు నాయన. థ్యాంక్ యూ లార్డ్. ఎస్ లార్డ్. ఈ రాత్రి సమయంలో ఎంతమంది బిడ్డలైతే ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో నాయన, వారందరినీ గూర్చి ప్రార్థిస్తున్నాం. అయా, కన్నీటితో మొరబెడుతున్న బిడ్డలు ఉన్నారు, అయా కృంగిపై మొరబెడుతున్న బిడ్డలు ఉన్నారు. అయా, వారందరి ఎడల మీ కృప కుమ్మరించండి. వారు ఏ అవసరతల్లో, ఏ అక్రతల్లో, ఎటువంటి దిగులుతో, బాధతో ఉన్నారు నాయన, వాటన్నిటి నుంచి వారికి విడుదల ఈ రాత్రిన దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. అయ్యా, ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో వారందరినీ జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయా, అర్రి కాళ్ళు మొదలుకొని నడి నెత్తి వరకున్న ప్రతి ఒక్క రోగము నుంచి నజరైడనే సున్నాములు విడుదల దయచేయండి. అయా, ఏ శరీరంలో ఏ ప్లేస్లో అనారోగ్యం ఉన్నప్పటికీ అయా ఆ ప్లేస్లోంచి అనారోగ్యంను తొలగించమని ప్రార్థిస్తున్నాం. సంపూర్ణమైన ఆరోగ్యంతో వారందరినీ నింపమని బ్రతిమాలుతున్నాము దేవా. థ్యాంక్ యూ లార్డ్. అదేవిధంగా ప్రార్థిస్తున్నాం, ఎవరైతే నాయన అయా కుటుంబంలో కలహాలతో ఉన్నారు నాయన, అశాంతికరమైన పరిస్థితుల మధ్య ఈ రాత్రి నాయన వారు నిందించబడుతూ, దూషించబడుతూ, కృంగిపోతున్న సమస్యలతో ఉన్నారు నాయన, వారందరినీ లేవనెత్తండి. కుటుంబంలో శాంతితోను సమాధానముతోను నింపమని ప్రార్థిస్తున్నాము నాయన. అయా, భర్త భార్య మధ్య మంచి ఐక్యత, ప్రేమ కలగ చేయండి. చిన్న బిడ్డలు, యవన బిడ్డలు తండ్రి మార్గము తప్పిపోకుండా అయా వారి యొక్క తల్లిదండ్రుల మాట వింటూ వాక్యాన్ని గైకొంటూ జీవించే భాగ్యం అనుగ్రహించండి నాయన. ప్రార్థిస్తున్నాము, అప్పుల సమస్యల నుంచి తండ్రి విడుదల దయచేయండి. వారు తీసుకున్న లోన్స్ అన్ని కూడా క్లియర్ చేయబడడానికి కృప చూపించండి. అయ్యా, వారు ఎటువంటి అవసరతల్లో ఉన్నారో అవసరత అంతని మీ యొక్క మహిమైశ్వరంలో వారికి తీర్చమని అడుగుతున్నాము నాయన. అయా, డబ్బులు ఇచ్చి చిక్కుబడ్డ వారు ఉన్నారు నాయన, మోసపోయిన వారు ఉన్నారు. వారి ధనము, వారి యొక్క ఆస్తులు మరలా వారికి రావడానికి కృప చూపించండి నాయన. ఎస్ లార్డ్. అదేవిధంగా కోర్టు కేసుల్లో ఉన్న ప్రతి బిడ్డకు నాయన విడుదల దయచేయండి. ఎవరైతే ప్రభువా పలు దేశాల్లో విస్తరించి ఉన్నారో వారందరికీ మీ యొక్క క్షేమాన్ని దయచేయమని అడుగుతున్నాము. వీసాలు, పాస్పోర్ట్స్, ఇమిగ్రేషన్స్ విషయంలో కూడా కృప చూపించండి. అయా, మీరే వారికి సహాయం అనుగ్రహించండి. వివాహాలు కావాల్సిన బిడ్డలు ఉంటుండగా వారి కొరకు ప్రార్థిస్తున్నాము. మీ చిత్తంలో వారి వివాహము జరిగించండి నాయన. ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నారు నాయన, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నారు, ప్రిపేర్ అవుతున్నారు. జ్ఞానంతో బిడ్డలను నింపండి. మీ సాక్షులుగా వారిని నిలవబెట్టుకోండి తండ్రి. అయా, గర్భఫలము లేనటువంటి ప్రతి బిడ్డను కూడా ఈ రాత్రిని దర్శించి వారి జీవితంలో వారు ఊహించని అద్భుత కార్యము జరిగించమని బ్రతిమాలుకుంటున్నాము ప్రభువా. తండ్రి, ఈ రాత్రిన ప్రయాణిస్తున్న వారిని జ్ఞాపకం చేసుకుంటున్నాం. పనుల్లో ఉన్న వారిని బట్టి అడుగుతున్నాం. మీ యొక్క క్షేమమును వారందరికీ దయచేయమని, కాపుదలలో భద్రపరచమని ప్రార్థిస్తున్నాం నాయన. అయ్యా, దేశాన్ని, దేశ ప్రజలను, దేశ సైనికులందరినీ కూడా జ్ఞాపకం చేసుకుంటుండగా వారందరికీ ఈ రాత్రంతను మీరు తోడై ఉండమని, అయ్యా ఈ ఒక్క రాత్రికాల సమయంలో మరొకసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని,
అలసి ఉన్న మా దేహములకు తండ్రి కంటి నిండా నిద్రను దయచేయమని, మా గృహాల చుట్టూ కూడా మీ యొక్క అగ్ని కంచె వేసి మమ్మల్ని భద్రపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయా దొంగలు, శత్రువులు, అపవాది క్రియలు, అయా ఏ కీటకాలు తండ్రి మా దరికి చేరకుండా కాపాడండి తండ్రి. నిద్రలేమి సమస్యలతో, పీడకలల సమస్యలతో బాధించబడుతున్న వారికి నజరేయుడనే సున్నామంలో ఈ రాత్రిని విడుదల దయచేయమని, మంచి నిద్రను ప్రతి ఒక్కరికి దయచేయమని. ప్రభువా మీ చిత్తమైతే మరలా ఉదయకాల సమయాన్ని మీ సన్నిధిని మేము అందరము చేరి మిమ్మల్ని స్తుతించుటకు కృప చూపించమని ప్రేమ కలిగిన యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమేన్.